సీరియస్గా తీసుకోకూడదు అని తనకు తానే చిరునవ్వు ఇస్తూ తలుపు తెరిచి బయటకు వస్తుంది. ప్రణయ్ తన టేబుల్ దగ్గర వంశీతో ఏదో సీరియస్గా మాట్లాడుతున్నాడు. వంశీ కొత్తగా ప్రాజెక్ట్ టీంలో జాయిన్ అయిన వర్కర్. వంశీ చాలా డెడికేటెడ్. ఇంతలో ఇషిక ఫైల్స్ తీసుకుని అక్కడికి వస్తుంది. ఆమె దగ్గరికి రావడంతో ప్రణయ్ స్మైల్ చేస్తూ, హే ఇషిక, ఈయన మన కొత్త టీం మెంబర్ వంశీ, చాలా టాలెంటెడ్ అని ఇషికాకి పరిచయం చేస్తాడు. ఇషిక నవ్వుతూ తన చేతిని చాపుతుంది. హాయ్ వంశీ, వెల్కమ్ టు ది టీమ్. వంశీ కాస్త నవ్వుతూ ఆమె చేతిని షేక్ చేస్తూ, థ్యాంక్ యూ మ్యామ్, మీ ప్రజెంటేషన్ చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. మీతో వర్క్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది అని అంటాడు. దానికి ప్రణయ్ వెంటనే జోక్ చేస్తూ, ఇషిక చూసావా, నీ ఫ్యాన్స్ లిస్ట్ పెరిగిపోయింది అని నవ్వేస్తాడు. ఇషిక చిన్నగా స్మైల్ చేస్తుంది. తరువాత ఇషిక, ప్రణయ్, వంశీ ముగ్గురు లంచ్ టైం అయ్యేసరికి క్యాంటీన్కి వెళ్ళి లంచ్ చేస్తూ రోజువారీ ఆఫీస్ టాపిక్స్ గురించి చర్చలు చేస్తూ ఉంటారు. ప్రణయ్ సరదాగా, వంశీ, నీ మొదటి రోజే ఇంత కూల్గా ఉంది కదా, నువ్వు జాయిన్ అయిన రోజు నుంచే మన టీంలో ఎనర్జీ పెరిగిపోయింది అని అంటాడు. వంశీ నవ్వుతూ, సార్, ఇషిక మేడం ఉన్న చోట ఎవరైనా పాజిటివ్గా ఫీల్ అవుతారు. ఆమె స్మైల్ చూస్తే స్ట్రెస్ మొత్తం పోతుంది అంటాడు. ప్రణయ్, ఇషిక వెంటనే, వంశీ, నువ్వు చాలా ఫ్లర్టింగ్ చేస్తున్నావు అని ఇద్దరు నవ్వేస్తారు. ముగ్గురు మాట్లాడుకుంటూ టైంని మర్చిపోతారు. నవ్వులు, సరదాలు, మాటలు మధ్యలో లంచ్ బ్రేక్ ఎప్పుడో పూర్తయిపోయింది. ఇషిక చేతిలో ఫోన్ చూసి, ఓ, టైం అయిపోయింది, మనం చాలా లేట్ అయ్యాం అని కంగారు పడుతుంది. ముగ్గురు పరిగెత్తుకుంటూ ఆఫీస్ లోపలికి వస్తారు. ఆ సమయానికే అశోక్ తన క్యాబిన్ తలుపు దగ్గర నిలబడి ఉన్నాడు. చేతులు క్రాస్ చేసి కనుబొమ్మలు ముడుచుకొని వారినే సూటిగా గమనిస్తున్నాడు. వాళ్ళు లోపలికి వచ్చేసరికి అశోక్ గట్టిగా, ఏంటి మిస్ ఇషిక, టైం చూసుకోవడం కూడా మీ రెస్పాన్సిబిలిటీలో భాగం కదా, మీరు టీమ్ లీడర్, మీలోనే ఇలా డిసిప్లిన్ లోపిస్తే టీం కూడా అలాగే ఉంటుంది, అదే ఇప్పుడు ప్రూఫ్ అయింది అని కోపంగా అంటాడు. ప్రణయ్, వంశీ ఇద్దరూ తలదించుకుంటారు. అశోక్ వారిని గమనించి ఇషిక కూడా తలెత్తి చూడలేకపోతుంది. అతని ప్రతి మాటలో కోపం ఎక్కువగా ఉంటుంది. అశోక్ చేతులు వెనక్కి పెట్టి నడుచుకుంటూ, మీ ముగ్గురికి ఈ వారం ప్రాజెక్ట్ ఫైల్స్ రీప్రిపేర్ చేయాలి, ఎవరు లీవ్ తీసుకోకూడదు, ఇది మీ పనిష్మెంట్ అని అంటాడు. ప్రణయ్ నిట్టూర్పు విడిచి లోపల ఫ్రెండ్ అని కూడా లేదు వీడికి
అని అనుకుంటాడు. వంశీ చెమటొచ్చాడు. ఇషిక మాత్రం మెల్లగా ఎస్ సార్ అని మాత్రమే అంటుంది. అశోక్ వెళుతూ ఒకసారి వెనక్కి తిరిగి మిస్ ఇషిక, రేపటికి డిజైనర్ ప్రజెంటేషన్ ఉంది. ఆ ఫైల్ ఈ రాత్రి లోపల నువ్వే పూర్తి చేయాలి. ఎవరి సహాయం తీసుకోకూడదు. నువ్వే హ్యాండిల్ చేయాలి. ఓకే సార్ అని తల వంచి చెప్పి అందరూ తనని చూస్తున్నారని బయటకి వెళ్ళిపోతుంది. కాసేపటి తర్వాత ప్రణయ్, వంశీ ఇషిక క్యాబిన్ వైపు వస్తారు. ఆమె ల్యాప్టాప్ ముందు ఫైళ్ళలో మునిగిపోయి ఉంటుంది. వంశీ కొంచెం తడబడి, ఇషిక సారీ యార్, మా వల్లే ఇవన్నీ జరిగాయి, టైం మర్చిపోయాం అని అంటాడు. ప్రణయ్ కూడా అశోక్ ముందు నువ్వు ఇబ్బంది పడుతున్నావు, నిజంగా మిస్టేక్ మాదే అని చెబుతాడు. ఇషిక చిన్నగా నవ్వి మీ వల్లే కాదులే, నేను కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది అని సాఫ్ట్గా అంటుంది. ప్రణయ్ ల్యాప్టాప్ వైపు చూస్తూ ఇషిక నువ్వు నిజంగా ఈ రాత్రంతా వర్క్ చేస్తావా? అశోక్తో నేను మాట్లాడతా అని కొంచెం కేర్తో అంటాడు. ఇషిక సైలెంట్గా ఫైళ్ళను సెట్ చేస్తూ తలెత్తి చిన్న నవ్వుతో చెబుతుంది. వద్దు ప్రణయ్ గారు, మన సైకో బాస్ ఎవరో మీకు తెలుసు కదా, ఆయన చెప్పిందే చివరి మాట. ఆయనతో వాదించడం అంటే మన కెరియర్తో ఆట. వంశీ నవ్వుతూ సైకో బాసా, నువ్వు ఆయనని అలా పిలుస్తావా అని అడుగుతాడు. ఇషిక భుజాలు పైకెత్తి ఇంకేం పిలవాలి, అంత రూట్గా మాట్లాడతాడు, ఎప్పుడు సీరియస్గా ఉంటాడు, అందుకే సైకోపాస్ అని. ఇషిక చిన్నగా నవ్వుతుండగానే వెనక నుండి గట్టిగా గంభీరమైన స్వరం వినిపిస్తుంది. సే అగైన్ మిస్ ఇషిక, నన్ను చూసి చెప్పు సైకోబాస్ అని అంటాడు. ముగ్గురు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. వంశీ, ప్రణయ్ ఇద్దరు నిటారుగా లేచి నిల్చుంటారు. అశోక్ ఒక్కో అడుగు వేస్తూ ఇషిక వైపు వస్తున్నాడు. గదిలో ఒక్కసారిగా సైలెన్స్గా మారిపోతుంది. అతని అడుగుల శబ్దం మాత్రమే వినిపిస్తుంది. ఇషిక లోపల అయ్యో సైకో వినేసినట్టున్నాడు, ఇప్పుడు ఏం చేస్తాడో అని మనసులో అనుకుంటుంది. వంశీ, ప్రణయ్ బయటకి వెళ్ళిపోవాలా వద్దా అని ఒకసారి వెనక్కి చూస్తారు. అశోక్ కళ్ళల్లోని సీరియస్నెస్ చూసి తలలు వంచుకొని మెల్లగా అటు వెళ్ళిపోతారు. ఇప్పుడైతే గదిలో ఇషిక, అశోక్ మాత్రమే. అశోక్ ఒక అడుగు దూరంలోకి వచ్చి ఆగి ఆమె కళ్ళల్లోకి నేరుగా చూస్తాడు. చెప్పు, సైకోబాస్ అని నన్నే అంటున్నావా? ఇషిక తడబడి అది కాదు సార్, నేను అనేది ఒక సినిమా గురించి మాట్లాడుతున్నా అని చెప్పగానే అశోక్ డెస్క్ మీద చెయ్యి వేసి ఆమెని దగ్గరికి వంగి ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తాడు. ఇషిక ఆ చూపుని తట్టుకోలేక తల వంచుతుంది. నుదుటిపై చెమట బిందువులు మెరుస్తాయి. ఆమె గుండె మాత్రం వేగంగా కొట్టుకుంటుంది. అశోక్
ఇసుక నుదురు మీద ఉన్న చెమటలు చూసి వాటిని తన వేలుతో తుడిచి గాలికి ఎగురుతున్న తన జుట్టుని చెవి వెనక్కు పెడుతూ ఆ క్షణంలో ఆమె వాడిన బాడీ స్ప్రే సువాసన అతన్ని తాకుతుంది. అదో మృదువైన సువాసన. అశోక్ మైండ్ ఒక క్షణం అలానే నిలిచిపోతుంది. తన కళ్ళను మూసుకుంటాడు. అతని ముఖంలో కాస్త సైలెంట్ స్మైల్, కానీ ఏం మాట్లాడడు. అశోక్ ట్రాన్స్లో ఇసుక పెదవులకు పెక్కించి తన బుగ్గ మీద ముద్దు పెట్టి ట్రాన్స్ నుండి బయటకి వచ్చి ఒక్కసారిగా గట్టిగా ఊపిరి తీసుకుంటాడు. అశోక్ ఒక క్షణం తనపై తాను కంట్రోల్ కోల్పోయినట్టుగా ఫీల్ అవుతాడు. ఇసుక కళ్ళల్లోకి చూస్తూ ఒక్క క్షణం ప్రపంచం నిలిచిపోయినట్టు అనిపిస్తుంది అశోక్కి. అశోక్ వెళ్ళిపోయిన వెంటనే ఇసుక కుర్చీలో అలానే కూర్చుండిపోతుంది. మెల్లగా ఊపిరి తీసుకుంటూ ఆమె ఒక్కసారిగా గుండె దగ్గర చెయ్యి వేసి ఆ క్షణం వరకు ఏం జరిగిందో ఎందుకు జరిగిందో ఆమెకే అర్థం కాదు. తన గుండె గట్టిగా కొట్టుకుంటుంది. పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని గడగడ నీళ్లను తాగేస్తుంది. కుర్చీ వెనక్కి వాలి మెల్లగా ఊపిరి తీసుకుంటూ కళ్ళను మూసుకుంది. సైకోగాడు అని తిట్టుకుంటూ, అయినా నా ఇష్టం లేకుండా ఎందుకు నన్ను పదే పదే ముట్టుకుంటాడు అని బుగ్గ మీద అశోక్ ముద్దు పెట్టిన చోట పక్కనే ఉన్న టిష్యూ పేపర్తో తుడుస్తుంది. అదే టిష్యూతో తన కంటిలో నీళ్లు కూడా తుడుచుకుంటుంది. ఇదంతా సీసీటీవీ క్యామ్లో అశోక్ తన క్యాబిన్ స్క్రీన్ మీద ఆ ఫుటేజ్ని చూస్తున్నాడు. ఇసుక టిష్యూతో తన చెంప తుడుస్తున్న దృశ్యాన్ని చూసి అశోక్ కుర్చీలో వెనక్కి వాలి ఒక సైడ్ స్మైల్ని ఇస్తాడు. తన మనసులో ఇలా అనుకుంటాడు, ఇంకోసారి ఇలాగే తనకి దగ్గరగా రావడం అయితే ఈసారి నేను కంట్రోల్ అవ్వలేను అని అనుకుంటాడు. ఇషికాకి కాసేపటి క్రితం జరిగినది తన మనసును పూర్తిగా డిస్టర్బ్ చేసింది.